హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే వాక్కాయ పచ్చడి. ఈ సీజనల్లో మనకి చక్కగా దొరికే వాక్కాయ పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వాక్కాయ పచ్చడి అనేది మేబీ చాలా మందికి తెలియకపోవచ్చు. సో దీంతో పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేయొచ్చు. అలాగే మనకి బేకరీలో దొరికే చెర్రీస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెర్రీస్, అవి చేసుకోవచ్చు. నేనైతే మీకు ఫస్ట్ పచ్చడి అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది ఈ వాక్కాయ పచ్చడి అనేది. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. ఇది మనకి టేస్ట్ పరంగా అయితే పుల్లగా ఉంటుందండి, లెమన్ లాగా కొంచెం పులుపు అయితే ఉంటుందన్నమాట. అందుకనే ఇది పప్పు చేసినా చట్నీ చేసినా మనం దీంట్లో చింతపండు అనేది యాడ్ చేయము. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈ ఫ్రూట్ స్వభావమే ఏంటంటే ఈ కాయది పుల్లగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మనం దీంట్లో చింతపండు అనేది యాడ్ చేయం. చాలా పులుపు ఉంటుంది ఈ వాక్కాయ అనేది. సో దీన్ని ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి పచ్చడి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే వాక్కాయలు తీసుకొచ్చానండి నేను, ఒక 1/2 కిలో వరకు. వాటిని మంచిగా వాష్ చేసుకోవాలి. దానిపైన కొంచెం ఇట్లా వైట్గా బంకలాగా కొంచెం లిక్విడ్లా ఉంటుంది. దాన్ని చక్కగా మనం వాటర్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా పక్కకు తీసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనం దీన్ని చాక్ తోటి ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలండి. దాంట్లో సీడ్స్ ఉంటాయి అన్నమాట. మనకి చట్నీకైనా పప్పుకు దేనికైనా ఆ సీడ్స్ పనికిరావు. సో మనం ఆ సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి చక్కగా. చూసారు కదా, ఇలా స్పూన్తో అయినా తీసుకోండి. చాక్తో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అవి తీసేటప్పుడు చేతిలో గుచ్చుకుంటుంది. సో అన్నీ కట్ చేసుకొని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని స్పూన్తో కానీ హ్యాండ్తో అయినా తీసేసుకోవచ్చు మనం అవి ఈజీగా. సో చూసారు కదా, నాకైతే ఒక బౌల్ నిండుగా వచ్చాయన్నమాట ఈ మనం సీడ్స్ తీసేసుకున్న ఈ వాక్కాయ పీసెస్ అనేవి. చూసారు కదా, చక్కగా ఒక బౌల్ నిండుగా వచ్చాయి. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చేసేసుకుందాం. ముందుగా ఇది చేయడమే కష్టం అండి. వాటిని కట్ చేసుకొని పీసెస్గా అన్ని దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీయడమే కొంచెం కష్టం. తర్వాత ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. తర్వాత అయితే మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. సో చూసారు కదా, ఒక 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, జస్ట్ ఒక 1/2 స్పూన్ అండి చిటికెడు మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర. ఇవి మనం ఈ ఇంగ్రీడియంట్స్ అయితే దాంట్లో వేయాలండి. ఎండుమిర్చి కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే మనకి ఆ వాక్కాయ అనేది చాలా పులుపు ఉంటుంది కాబట్టి మనకి స్పైసీనెస్ అనేది అనిపించదు అనమాట. సో అందుకనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. నేను ఒక 20 వరకు తీసుకున్నాను ఎండుమిర్చి. సో చూసారు కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని మనం అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా ధనియాలు, ఆ తర్వాత నువ్వులు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు ఇట్లా అన్నీ వేసుకొని లైట్గా మాడిపోకుండా స్టవ్ సిమ్లో ఉంచుకొని అవి చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో మిర్చి కూడా వేసేసుకోవాలి. రెడ్ చిల్లీ, ఎండుమిర్చి అనేవి కూడా యాడ్ చేసుకొని అవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇలా మనం కలుపుకుంటూ ఉంటే ఎక్కడ మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, రోట్లో కూడా వేసి దంచుకోవచ్చు అండి. నేనైతే మిక్సీలో చేస్తున్నాను. అవన్నీ కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 5 to 6 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దీన్ని అయితే మనం మిక్సీ పట్టుకుందాం. ఈలోపు మనం వాక్కాయలు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి, కొంచెం సేపు మగ్గించుకోవాలి. సో చూసారు కదా, మళ్ళీ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ పీసెస్ అనేవి దాంట్లో వేసుకోవాలండి. వాక్కాయ అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట, అంటే ఉడుకుతుంది. చూసారు కదా, జస్ట్ 1 మినిట్కే ఎంత చక్కగా స్మాష్ అవుతుందో చూపిస్తాను చూడండి. మీరు స్పూన్తో ఇలా క్రష్ చేస్తుంటే ఎలా మెత్తబడిపోయింది. ఇది అనేది చాలా ఫాస్ట్గా అనేది మనకి మెత్తబడిపోతుంది అనమాట. జస్ట్ ఒక 1-1.5 మినిటే నేను వాటిని ఫ్రై చేశాను. అది కూడా సిమ్లో ఉంచే చేశాను అనమాట. చాలా ఫాస్ట్గా అవుతుంది, మాడిపోకుండా. జస్ట్ ఇలా మనం స్పూన్తో ఇలా క్రష్ చేస్తే ఇలా మగ్గిపోతే సరిపోతుంది అనమాట. అవి చల్లారనిచ్చి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నవి కదా, అవన్నీ ఇలా చక్కగా మనం ఫైన్గా ఇలా పౌడర్ లాగా పట్టేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వాక్కాయ పీసెస్ అనేవి, అవి కొంచెం చల్లారిన తర్వాత ఆ పీసెస్ కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఈ పట్టేసుకున్న తర్వాత టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా దీంట్లో వేయాల్సిన
ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవండి, అన్నీ మనం ముందుగానే వేసేసుకున్నాం కదా, వెల్లుల్లి, సాల్ట్. అది మనం ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా, కావాలి అంటే దీంట్లో ఆనియన్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఆనియన్ వేయలేదు, ఆనియన్ వేయకపోతే కొంచెం ఎక్కువ డేస్ మనకి స్టోర్ ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి. సో చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో ఒక 4 to 5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే 2 వెల్లుల్లి క్రష్ చేసి, అలాగే 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, పోపు స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అలాగే కలర్ కోసం జస్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి మనం పోపులోనే. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, మనకి ఇంకా ఫైనల్గా అయితే పోపు అంతా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా దాంట్లో మనం ముందుగా మిక్సీలో పట్టేసుకున్నాం కదా చట్నీ, అది వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ స్టవ్ మీద మగ్గించుకుంటే దానికి ఉన్న ఆయిల్ మొత్తం పడుతుందన్నమాట పోపులో, పచ్చడి మొత్తం చక్కగా. సో అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో చూసారు కదా, నేను స్టవ్ మీదే పెడితే కొంచెం హీట్ ఎక్కువగా ఉందని చెప్పేసి కిందకి దించుకొని చక్కగా మిక్సీలో ఉన్న చట్నీ అంతా దాంట్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా మగ్గించుకున్నానండి. ఆ తర్వాత సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి 10 days వరకు కూడా బయట ఉంటుందండి, ఏం ఖరాబ్ అవ్వదు, చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మ కమ్మగా, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. వాకాయ మనకి ఈ సీజన్లోనే దొరుకుతుందండి, తర్వాత దొరకదు. సీజనల్ ఫ్రూట్ లాగా, సీజనల్ వెజిటబుల్ అనుకోవాలి మనం దీన్ని. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. సో చూసారు కదండి, వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.